ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి మరియు మా అన్నాసార్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి పేరెంట్స్ అందరికీ హృదయపూర్వక వందనాలు. మరి సార్ పిలిచిందే అదురు కానీ కొన్ని కావాలంటే నా మనసులో ఉంది. సార్ పిలిచడం కూడా ఒక మంచిది అయింది. సో ఇక్కడ నవంబర్ 14 అనేది బాలల దినోత్సవం. వాస్తవంగా అది ఈ బర్త్డే ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. మొట్టమొదటి మన ప్రధానమంత్రి అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ యొక్క బర్త్డే పుట్టినరోజు. మరి ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు ఏ ప్రోగ్రాంలో పోయినా కూడా ఒక బడికి పోయి పిల్లలతో కలిసి పిల్లలతో మాట్లాడి వచ్చేవాడు. అందువలన ఆయన ఇష్టానుగుణంగా ఆయన బర్త్డేను ప్రతి సంవత్సరము నవంబర్ 14వ తేదీన మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. మరి బాలల దినోత్సవం జరుపుకుంటూ అక్కడ ఏం చేస్తాం ఐడియా ఉందా? కొన్ని సంవత్సరం మీకు చిల్డ్రన్స్ డే జరిపినారా? ఏమేమి కార్యక్రమాలు చేశారు? ఏ కార్యక్రమాలు చేసిన ఐడియా ఉందా? 10వ తరగతి పిల్లలు కానీ ఎవరు లేరా? పోనీ ఈ సంవత్సరం ఏం చెప్తాం అనుకుంటున్నారు? ఐడియా ఉందా? పర్లేదు చెప్పండి. ఆట ఆడిపించారా? కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తున్నారా? మీకు ఇష్టంగా ఏమన్నా స్పీడ్స్ వచ్చారా? సో పిల్లలకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో ఆ పనులన్నీ చేస్తున్నారా పనిలో? అది విషయం. సో ఏంటంటే నెహ్రూ కాళ్ళంటే ఇష్టం కాబట్టి పిల్లలు సంతోషంగా ఉండడానికి ఆ నవంబర్ 14వ తేదీన పిల్లలకి ఏదైతే కార్యక్రమాలు ఇష్టంగా ఉంటాయో ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. బడిలో పిల్లలు ఆనందపరుస్తున్నారు, పిల్లలు సంతోషపడుతున్నారు. ఓకేనా? సో ఇవంతా బాగా చేస్తున్నారు. మరి జవహర్లాల్ నెహ్రూ అయినా అంత పెద్ద ప్రధానమంత్రి అయినాడు కదా, మరి మనం ఏమవుదాం అనుకుంటున్నారు? ఏదన్నా ప్రధానమంత్రి కాకపోయినా కనీసము మన బ్రతుకు తెరువు కోసము లేదా 10 మందికి సమాజానికి ప్రజలకు కానీ కొంత సేవ చేయడానికి మనం కూడా ఏదన్నా ఒక ప్రత్యేకంగా సంపాదించుకోగలరు. ఉద్యమం అంటామో లేదా ఒక సంఘ కార్యకర్తగానో ఏదో చేయాలి కదా, అవునా కదా? మనం కూడా ముందులే కావాలి కదా. 10 మందికి సేవ చేయాలంటే మనం ముందు అభివృద్ధి చెందాలా. మరి అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా? బాగా చదువుకోవాలా, అవునా? బాగా చదువుకుంటారు అందరూ. అందరూ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారా? 100కి 99 మార్కులు తెచ్చుకుంటారా? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి అదేవిధంగా బాగా శుద్ధంగా పడికి రావాలి, టయానికి పడికి రావాలి. మరి ఇంకొకటి ఏంటంటే మరి నేను చెప్పొచ్చా, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువు మాత్రము 99 అంటారు, 100 అయిపోయింది కష్టాలు. కానీ గేమ్స్ కాడ కనపడుతున్నారు. నేను కోరేది ఏంటంటే ప్రైవేట్ స్కూల్ నాట్ ఓన్లీ దిస్ స్కూల్ బట్ ఆల్ స్కూల్స్, కరెస్పాండెంట్స్ కనుకోండి, హెడ్ మాస్టర్ కనుకోండి, కొంచెం సాయంకాలం పూట ఒక గంట పిల్లలు కొంచెం ఆడిపిస్తే పిల్లల ఆరోగ్యం కూడా డెవలప్ అవుతుంది, వాళ్ళకు ఒక స్టామినా ఎనర్జీ కూడా వస్తుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ది నందా సార్ అండ్ ఆల్సో హెడ్ మాస్టర్ ఒక గంట లేకుండా అర్ధగంట అయినా వాళ్ళు కొంచెం ఆడిపోయాలని కోరుకుంటాను. అదేవిధంగా ముఖ్యంగా పేరెంట్స్కి ఒకవేళ ఇక్కడ ఏంటంటే మనము పేరెంట్స్ కదా, ఇది ప్రైవేట్ స్కూల్, చిన్న ఇష్యూ ఇచ్చినా కూడా పరిగెత్తుకుంటూ అవుతారు కరెస్పాండెంట్కి. అందువల్ల వాళ్ళు గేమ్స్ ఆడిపోయాలన్నా కూడా కొంచెం భయపడతారు. ఎందుకంటే ఈ పిల్లలు ఆడకుండా పడినా ఏదైనా చిన్న తప్పినా ఈ సమస్య మనకి ఎందుకు అనేది కూడా ఉండొచ్చు మనసులో. అఫ్కోర్స్ కొంతమందికి ఉండదు, కొంతమంది ఉండొచ్చు. కాబట్టి పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే కనీసం ఇంటికి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే హోంవర్క్ రాయ్, క్లాస్ వర్క్ రాయ్, స్లేట్ వర్క్ రాయ్, అవి లేకుండా ఒక అర్ధగంట ఫ్రీగా ఆడుకొని ఇవ్వడం, ఒక గంట సేపు బాగా ఆడుకొని ఇస్తే పిల్లలు ఏమవుతారంటే ఈ బడికి పోయి వచ్చినటువంటి ఆ ఆలోచన పక్కన వెళ్ళిపోతుంది. కొంచెం ఫ్రీగా ఉంటారు, బాగా ఆడుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. గంట తర్వాత మళ్ళీ కానీ మనం స్నానం చేయించినామంటే పిల్లలు ప్రశాంతంగా ఉంటారు.
సో ఇది చాలా మందికి తెలుసు, ఎందుకంటే కొండ పిల్లలు దాదాపు ఎంప్లాయీస్ పిల్లగా ఉంటారు కాబట్టి ఉంటుంది. కాకపోతే ఆ ఎంప్లాయీస్ కాబట్టి నేను చెప్తున్నాను, నా కొడుకుకి 100 రావాలా, నా కూతురికి 100 రావాలా, ఇదే ఆలోచించింది. అది కాదు, ఫిజికల్గా కూడా పిల్లలు ఫిట్ కావాలా, ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. కాబట్టి అందరు కూడా నా విన్నపం అది. తర్వాత మరి ఇవన్నీ కూడా మనం చేయాల్సిన పనులు, మరి చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. నేను ముఖ్యంగా అది చెప్పాలని వచ్చా. ఏమంటే పెద్ద ఎంప్లాయీస్